అయ్యప్ప దీక్ష అనేది కేవలం మండల కాలం రోజుల పాటు గడిపే నియమబద్ధ జీవితం కాదు. అది అద్వైతానికి దిక్సూచి, ఆత్మ పరమాత్మల సంయోగానికి వారధి. వేదాంత సారమైన ఉషనిషద్వాక్యాల్ని జీవన సారంగా మలుచుకునేందుకు మనిషి తనకు తాను పాడుకునే ఆత్మ చైతన్య గీతిక. ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులు అన్నీ కలిస్తే మహోన్నతమైన పరివర్తనకు అంకురార్పణే అయ్యప్ప దీక్ష రాధన. కోట్లకు అధిపతి అయినా, కార్మికుడు అయినా, నాయకుడు అయినా, శ్రామికుడు అయినా దీక్ష తీసుకున్న మరుక్షణం నుంచి మనిషి నియమధారి అవుతాడు. చన్నీటి స్నానం, నల్లని వస్త్రాలు, తులసి స్ఫటిక మాలలు, విభూది, గంధం ధరించటం, కటిక నేలపై శయనించటం, ఏకభుక్తం, పాదరక్షల్ని విడిచిపెట్టటం, బ్రహ్మచర్యాన్ని పాటించటం, త్రికాలాల్లోనూ స్వామి అర్చన, తోటివారందరినీ స్వామి అని సంబోధించటం, ఇలా అన్ని రకాలుగా మనిషి దైవంగా మారే సాధన కనిపిస్తుంది.